ఎంతో మంది సమాధానం లేకుండా బాధపడుతున్నారు. ఎంతో మంది నెమ్మది లేకుండా బాధపడుతున్నారు. ఎన్నో కుటుంబాలలో ఐక్యత లేదు. ఎన్నో కుటుంబాలలో భార్య భర్తల మధ్యన సమాధానం లేదు, సంతోషం లేదు. ఎన్నో కుటుంబాలు ఆ రీతిగా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఆ కుటుంబాలు ఎందుకు ఆ రీతిగా ఉన్నాయి అంటే సాతానుడు ఆ కుటుంబాల్లో ఆ కార్యాలు చేస్తూ ఉన్నాడు. సాతాను నుండి ప్రజలను విడిపించటానికి ప్రపంచంలో ఎవరున్నారు అంటే ఏం చెప్తారు? నాయనా వంశీ, యేసయ్య. ఎవరున్నారు? మీ దగ్గర ఎవరున్నారు? మరి మీరు చెప్పాలి కదా. వాళ్ళ దగ్గర సాతానుడు పనిచేసి ఆ కుటుంబాలన్నీ కూడా పాడు చేస్తూ ఉన్నాడు. అయితే నీ దగ్గర యేసయ్య ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనునటువంటి మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని చెప్తాడు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి యేసు ప్రభుల వారు నశించిన వారిని వెదకి రక్షించటానికి వచ్చిన దేవుడు ఆయన. ఆయన నీ దగ్గర ఉన్నాడు. వాళ్ళ దగ్గర పాపం సాతానుడుండి వారిని నాశనం చేస్తూ ఉన్నాడు. నీ దగ్గర ప్రభు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, కావాలంటే ఒక బైబిల్ మీకు ఇస్తానని చెప్పండి.